వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ముంబై హైవేకి ఫేసింగ్లో ఉన్నటువంటి డిటిసిపి లేఅవుట్స్లో మన దగ్గర కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ లొకేషన్ వచ్చేసి ముంబై హైవే సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు 3 వెంచర్స్ ఉన్నాయి హైవే ఫేసింగ్లో. ఒకటి ఎల్ఏకే ఎన్ఎస్ఆర్ కౌంటీ, అదేవిధంగా శిల్ప, అదేవిధంగా అన్నపూర్ణ కౌంటీ. సో ఈ 3 వెంచర్స్ పక్కపక్కనే ఉంటాయండి. సో ఎల్ఏకే ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1, 2, 3 తర్వాత మనకి ఫస్ట్ వీళ్ళు వేసినటువంటి ఇలైట్ కౌంటీలో మన దగ్గర కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఇన్వెస్టర్ షేర్స్ ప్లాట్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మీరు కనుక ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ వేసిన వెంచర్. ఈ ప్రస్తుతానికి ఈ వెంచర్కి ఇలైట్ కౌంటీకి యాక్సెస్ వచ్చేసి మీరు కనుక నేను జీపీఎస్లో మీకు చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి పెద్దాపూర్ నుంచి మనకి ఈ రోడ్లో వచ్చి సో మనకైతే ఇలా రావాల్సి వస్తుంది. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు కనుక చూస్తే ఇక్కడ సో ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ పాత వెంచర్ ఇలైట్ కౌంటీ. సో ఇది వచ్చేసి సో ప్రజెంట్ వెంచర్ హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి వెంచరు. ఈ 2 వెంచర్స్కి మీరు కనుక మధ్యలో డిస్టెన్స్ కనుక చూస్తే జస్ట్ మనకు ఒక 113 మీటర్స్ అంటే మ్యాక్సిమం వచ్చేసి 300 ఫీట్ డిస్టెన్స్. మధ్యలో కొంచెమే ల్యాండ్ ఉంది. ఇదంతా కూడా ఫేజ్ 3 ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. సో ఇది కనుక మనకి సేమ్ రోడ్స్ మనకి కనెక్ట్ అయ్యి ఇది కూడా వెంచర్ అయిపోయిందంటే డైరెక్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ అయిపోతుంది ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇలైట్ కౌంటీ కూడా. సో ఈ వెంచర్లో మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇన్వెస్టర్ షేరు తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. సో ఇది ఎప్పుడైతే ఫిల్ అయిపోయిందో మీకు డైరెక్ట్గా మీకు హైవే ఫేసింగ్ వెంచర్ అవుతుంది. మీకు ప్రైస్ అప్రిషియేషన్ కూడా 100% దీంట్లో అయితే మీకైతే ఉంది. తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి. కంపారిటివ్లీ మీకు హైవే ఫేసింగ్ రేట్తో పోలిస్తే మీకు ఈ వెంచర్లో వస్తున్న రేటు చాలా బెస్ట్ రేట్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఫుల్ వీడియో ప్లే బటన్లో ఇస్తున్నాను. ఈ వెంచర్కి సంబంధించి మీరు అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.